ఏలూరు నగరంలో సుమారు 2000కు పైగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి డిజిటల్ స్టిక్కర్లను మరియు డ్రైవర్లకు ఐడెంటిటీ కార్డులను మంగళవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అందజేశారు. ఆటోల్లో ప్రయాణం చేసే ప్రజలకు భద్రతను పెంపొందించడంతో పాటు అనధికార ఆటో డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీస్ డిజిటల్ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి ఆటోల్లో ప్రయాణం చేసే ప్రజలకు సురక్షిత ప్రయాణం కొరకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐలు శ్రీధర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఏలూరు ఆటో యూనియన్ అధ్యక్షులు లీలాకృష్ణ మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కొంచెం స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది చేసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో పొందుపరిచిన ఒక మంచి కార్యక్రమం చేశారు. దీని ద్వారా ప్యాసింజర్స్కి ఆటోల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ఎవరైనా లేడీస్ ఆటోలో ప్రయాణించాలన్నా ఒక భయం కానీ ఒక ఆదుర్ద కానీ లేకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ ఆటోలో ఆటోకి చెందిన డ్రైవరే ఉన్నారా, ఎవరైనా అపరిచితుడు ఉన్నారా వాళ్ళు ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళ ఇంటిల్లిపాదికి పంపించవచ్చు. రేపు ఏదైనా ఒక ఇబ్బంది, అన్నిసార్లు ఇబ్బంది పెడతారని కాదు, ఏదైనా ఇబ్బంది ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది. ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది. ఇప్పటి వరకు మన ఆటో డ్రైవర్స్ అందరూ చాలా మంచిగా చాలా డిసిప్లైన్డ్ పీపులే ఉన్నారు. ఎప్పుడూ ఆటో డ్రైవర్స్ మీద పెద్ద కంప్లైంట్స్ రావడం కానీ నేరాలు జరగడం కానీ అట్లాంటిది మన ఏలూరులో లేదు. అయినా కూడా ఇట్లాంటి భద్రతా వ్యవస్థలాగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఆటోల్లో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతారు. వాళ్ళ సేఫ్టీ కూడా మనము పోలీస్ తరఫున కాపాడడానికి ఉంటుంది. 2, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఆటో డ్రైవర్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఈ నెంబర్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేకపోతే ఈ ఆటోలు ఎవరైనా కొట్టేసినా అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ యూనిక్ నెంబరింగ్ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. డిఎస్పీ గారు చెప్పినట్లు బాగా విజిబుల్గా ఈ నెంబర్ కనపడినప్పుడు మిమ్మల్ని మీ యూనియన్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చేసే సేవ అమూల్యమైందని, అదేవిధంగా సొసైటీలో మీ యొక్క పాత్ర గణనీయమైనదండి. దేశ అభివృద్ధిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మీ గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆత్మాభిమానం, మీ యొక్క డిగ్నిటీని కూడా పెంచుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాలన్నిటి మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి మనుషులు ఎక్కుతూ ఉంటారు. అదేవిధంగా అనేక రకాలైన ప్రమాదాలను మనం ఎదురుకెళ్తుంటాం. కాబట్టి మీ ఆరోగ్యం మీద అందుకని మీకు శ్రద్ధ పెట్టమన్నారు. దయచేసి ఈ యొక్క విషయం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలానే ఇంకొక చిన్న సబ్మిషన్లో మీరు ఎవరైనా ఈ డ్రంకన్నెస్కి అలవాటు పడిపోయి ఇంక తట్టుకోలేమంటే అడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం, ఫ్రీగా చేయిస్తాం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఈజీగా వాళ్ళకి మీ మీద ట్రస్ట్ ఉంటుంది. మీ సర్వీస్ అనేది వాళ్ళు పొందగలుగుతారు. ప్యాసింజర్ ఆస్పెక్ట్లో సేమ్ క్యూఆర్ కోడ్ ఏదైతే మీకు ఇచ్చారో మా టీపీ నెంబర్ కానీ లేదా మీ ఏదైతే వెనకాల డీటెయిల్స్ స్టిక్కర్ అంటిస్తారో ఆ పేరు చూసినా సరిపోతుంది. ఇలా పలానా ఆటోలో జర్నీ చేసాము, మా వాల్యుబుల్ థింగ్స్ మిస్ అయిపోయాయని చెప్పి వాళ్ళు జస్ట్ వెంటనే వచ్చి ఇలా పలానా నేమ్ ఉందండి లేకపోతే టీపీ నెంబర్ ఇది ఉందండి, యూనిక్ ఐడి నెంబర్ ఇస్తాం మేము దానికి. ఆ ఐడి నెంబర్ చెప్పినా వెంటనే ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ చేయొచ్చు. అలా ప్యాసింజర్ ఆస్పెక్ట్లో వాళ్ళకి మీ మీద ట్రస్ట్ ఉంటుంది. మీ సర్వీస్ కూడా ఈజీగా వాళ్ళు పొందుకుంటారు. అంతే కదా సార్? అది అలాగే సార్స్ కూడా నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మీ టైప్ ఆఫ్ ఏదైనా కేసులు ఉన్నా సరే ఈజీగా రెస్క్యూ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు.